రైట్ 6 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. గడ్డపోతారం, ఐజా, ఇంద్రేశం, తొర్రూరు, తిరుమలగిరి స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. 6 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలిచింది. 27 మున్సిపాలిటీల్లో ఇప్పటికీ కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో ముందంజలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. 27 స్థానాల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ 6 స్థానాల్లో గెలిచింది. బీఆర్ఎస్ గెలిచినటువంటి మున్సిపాలిటీల లిస్టును మనం చూడవచ్చు. ప్రధానంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తోంది. కొన్నిటి దగ్గర గెలిచింది. ఇంద్రేశం కావచ్చు, గుమ్మడిదల, గడ్డపోతారం, ఇవన్నీ కూడా ఈవెన్ మేడ్చల్ దగ్గర ఉన్నటువంటి కొన్ని మున్సిపాలిటీల్లో కూడా బీఆర్ఎస్ గట్టి పోటీని ఇస్తున్నట్టు కనపడుతోంది. మెజారిటీ వార్డులను బీఆర్ఎస్ గెలుచుకుంది. మొత్తం 6 స్థానాలకు ప్రస్తుతం బీఆర్ఎస్ కైవసం చేసుకోగలిగింది. 27 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందంజలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక వార్డుల వారీగా చూసినట్లయితే 615 వార్డులు కాంగ్రెస్ గెలుచుకుంది. బీఆర్ఎస్ 291 వార్డులు గెలుచుకుంది. బీజేపీ 71 వార్డులను గెలుచుకుంది. ఇతరులు 72 వార్డులను గెలుచుకున్నటువంటి పరిస్థితి. మున్సిపాలిటీల వారీగా బీజేపీ ఇంతవరకు ఒకటి కూడా గెలవలేదు. బీఆర్ఎస్ 6 స్థానాల్లో గెలిస్తే కాంగ్రెస్ 27 స్థానాల్లో గెలిచింది. తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం మున్సిపల్ వార్డులు మనం చూసినట్లయితే 2581, వాటిలో 1073 మాత్రం ప్రకటించారు. గెలిచినటువంటి వార్డుల లిస్టును మనం స్క్రీన్ మీద చూడొచ్చు. 615 కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ 291 గెలిస్తే బీజేపీ 76 వార్డులు గెలిచింది. ఇతరులు అంటే ఇండిపెండెంట్లు 91 వార్డులను గెలిచారు. ఇక మున్సిపాలిటీల వారీగా చూసుకుంటే 27 మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ 6 మున్సిపాలిటీలను గెలిచింది. ప్రకటించినటువంటి మున్సిపాలిటీల లిస్టును మనం చూస్తూ ఉన్నాం. ఇంకా లెక్కింపు కొనసాగుతూ ఉంది. ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. మొత్తం 116 మున్సిపాలిటీలో 33 మాత్రం ప్రకటించారు. 33లో 27 కాంగ్రెస్ గెలుచుకుంది. బీఆర్ఎస్ 6 గెలుచుకుంది.